సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్ డారియస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చెప్పాను కదా లైఫ్ స్టోరీ అనేది, కాలేజ్ లైఫ్ స్టోరీ. ఈరోజు డే 1 అనమాట. డే 1 ఈరోజు కాలేజ్లో ఎలా ఉండబోతుంది మొత్తం అంతా వ్లాగ్లో అనేది చూపించేస్తాను ఈరోజు అంతా. ఇప్పటికైతే మనం బయలుదేరదాం కదండి. బయలుదేరుతున్నాం. డే 1 ఇంకా ఎట్లుంటుందో తెలీదు, చూద్దాం. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నా. హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు. ఇది నా తమ్ముడు. ఏరా గాయస్, ఇది నా తమ్ముడు. ఏం పేర్రా? అఖిల్. ఇతని వీడిది కూడా ఒక ఛానల్ ఉందన్నమాట. ఎవరా ఎందుకు నేను ఛానల్ది తర్వాత పెడతాను నెక్స్ట్ వీడియోలో. తర్వాత చెప్పు. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాంది. వన్పేటకు వచ్చినాం గాయస్, ఇంకా వెళ్ళాలి. కాలేజ్ టైమింగ్ వచ్చేసి 8:40. ఆలోపు వెళ్ళాలా. స్టార్టింగ్ కాబట్టి మనకి కాస్త ఏమన్నారు లేట్కి వెళ్ళినా కూడా. హాయ్ మా అన్న, హాయ్ చెప్పు. ఏం మాట్లాడతా చెప్పి ఏం మాట్లాడతారు? హాయ్ ఫ్రెండ్స్, మనోడు కొత్త ఛానల్ పెట్టాడు, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ అన్న. ఫ్రెండ్ మనం కాబట్టి అంతా చాలా మంది మా తెలుసులో ఉంటారు. సిబిఐడిలో బ్రదర్స్ అలాగే గర్ల్స్ కూడా ఉన్నారనుకో, కానీ వాళ్ళతో మాట్లాడలేదు అంతే. వీళ్ళు ఎవరు ఉన్నారా? ఓ తినలేదు. తినవా? లోకేష్ మన సిబిఐడి కొత్త ఫ్రెండ్. మా ఐదుగురులో ఉన్నాం కదా ఇప్పుడు బస్ స్టాండ్. బస్ కోసం వెయిటింగ్ గాయస్. 8:40కి టైం ఎంతరా? టైం ఎంత రా చేసిన? టైం ఎంత? 8:06 అన్నమాట ఇప్పుడు టైము. 8:40 కల్లా కాలేజీలో ఉండాలా. బస్ రావాలా, బస్ కోసం వెయిటింగ్. వీడియో కాల్ కాదు, వ్లాగ్. ఇది యోగ వేమన కదా. యోగ వేమన డిప్లొమా చదివే కాలేజ్ వెనకలు ఉంటుంది, అక్కడ చదువుతున్నాడు మా ఫ్రెండ్. కాలేజ్ టైం 8:40, ఇప్పుడు 8:30 అయింది. 10 minutesలో కాలేజ్ దగ్గరికి పోవాలా. అవుతుందంటారా? ఇక్కడ నుంచి 9 kilometers. చూద్దాం. గాయస్ 8:40కి రాలేదని మళ్ళీ రావద్దని చెప్పిండు. కాలేజ్ టైం అదే కాబట్టి మనకి బస్సు లేట్ అయింది, ఏం చేయమంటారు. తొందరగా క్లాస్కైనా పోతాం. ఎట్లుందో క్యాంపస్ అంతా పొంది నుంచి చూసిండే. ఇది బాస్కెట్బాల్ ప్లే గ్రౌండ్. ఈవినింగ్ 3:20కి అనమాట మళ్ళీ కాలేజ్ వదిలేసి. రేపట్లో ఇంకా టిఫిన్ చేయడానికి కూర్చున్నా. పూరి అన్నమాట ఈరోజు. అప్పుడు తిన్నాం దోశ, చెప్పిన దాని రివ్యూ అనేది. పూరి
ఈరోజు ఎట్లుంది, బాగుంది అయితే పురి అయితే బాగుంది. కాసేపు ఆగి తినేసి క్లాస్లోకి వెళ్దాం. పూరి అయితే పర్లేదు, బాగానే ఉంది. అది కూడా మనం క్లాస్కి పోవాలా, నాతో నోట్స్ లేదనమాట. ఇప్పుడు నోట్స్ కొనుక్కొని వెళ్దాం. అన్నీ లోపల పెట్టారు, కాంపౌండ్ కట్టేసి బయటికి వెళ్ళకుంటాం మొత్తం. ఇంటికి వదనరా బ్లాగ్ ఎంటర్ అవుతున్నాం. క్లాస్లో గొల్ల ఉంటుందో లేదో తెలుదు ఫ్రెండ్స్ మనకి. ఇప్పటికి ఫోన్ అయితే ఉండదని అనుకుంటున్నా. చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో డే 1. క్లాస్లోకి వస్తున్నాం. టీ కూడా ఇప్పటిదాకా అంట. ఓకే, ఎక్కడికి ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. ఎడిటింగ్లో ఇవ్వచ్చు బ్రో, కానీ ఇది వేరు అది వేరు బ్రో. ఇప్పుడు ఎవరు వేరు, ఇప్పుడు వాయిస్ ఓవర్. గణేష్ గణేష్ ఇప్పటికైతే 40 పైన ఉన్నారు. 40K లేరు. అంతమంది ఉంటే వస్తారు. ఓకే పర్లా. ఇది డి బ్లాక్ అంట. మా సిఆర్ అనమాట ఇదను. మా సిఆర్ హాయ్ చెప్పు. మ్యాట్ కాదు, మ్యాట్ కదా, మామూలు క్లాస్ కనపడుతుంది. అది మ్యాట్ కాబట్టి కనపడలేదు. నీ అంత ఉండదు. గాయస్ ఇప్పుడు ఇంకా లంచ్కి వెళ్తున్నాం తిన్నీకి. ఏరా లంచ్కే కదా? లంచ్కే. నేను క్యారీ తెచ్చుకున్నావా? లేదు కదా? లేదు. నువ్వు కూడా తెచ్చుకున్నావా? నిద్రం వెళ్ళి తినవచ్చు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అదిగా ఆడ మా ఊరమ్మాయి అక్కడ. వెళ్ళి మాట్లాడితే ఏం కాదు. నిజంగా పెట్టామా వాళ్ళ ఏంటి వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి. తెలుసు కాబట్టి ఆ పేరు చెప్తుంది అంతే. అది కాదు, నిజంగానే ఇది యూట్యూబ్లో పెడతాం. వాళ్ళ యూట్యూబ్లో పెడతాం. ఎందుకు అనుకున్నావు ఇంకా లాక్ చేసేది దాని ఫుల్గా ఎట్లా ఉందో. నిన్నైతే రైస్ తిన్నా. మొన్న వచ్చిందా ఇడికి రైస్ తిన్నా. రైస్ తినేసినాం కానీ అక్కడ తీస్తాంలే అది కూడా. లంచ్ గోబీ రైస్ అనమాట. గోబీ 50 రూపీస్. ఇక్కడ సిబిఐటి కాలేజ్ ల్యాబ్ పేరేంద్రా పేరు తెలీదు. లోపల అది ఎలక్ట్రికల్ మోటార్స్కి కనెక్షన్ ఎట్లా ఇవ్వాలో అనేది ఒక గేమ్ లాగా ఉంది. అది శివ హాయ్, ఏం చేస్తాను? స్పోర్ట్సా?
ఉంటాయి స్పోర్ట్స్? మనకుండే ఉన్నాయి. నేను మొన్న పోయిండు అక్కడ క్రికెట్ ఆడినా. బ్లాగ్లో ఉంది, పెట్టినాడు బ్లాగ్ చేసిందే కదా మొన్న, గది పెట్టినా. ఇట్లా నువ్వేం కనపడట్లేదు, అది ఇట్లా మారుతుంటే నీళ్ళు ఆడదాకా అడిగి తాగా, క్యాంటీన్లోకి పోయి తాగాల, చల్లగా ఉంటాయి. అక్కడ పెట్టి అదంతా ఒక రౌండ్ తిరిగొద్దాంలే అంటే అయిపోయి. గ్రౌండ్ గైస్ ఇది సిబిఐటి. సబ్స్క్రైబర్స్ ఇప్పటికైతే 45 వచ్చింది అనుకుంటా. ఎన్ని తీసాము వీడియో? ఫస్ట్ బ్లాగ్ పెట్టా. క్యాంటీన్కి పోతున్నాం. సార్ ఏమో చెప్తాడు కానీ అర్థం కాదు. లే బ్రో, జస్ట్ వాటర్కే బ్రేక్. తెలుసులే, వచ్చినాక పరిచయం అయినారంగా ఒక్కొక్కరు. పేర్లు తెలియదు కానీ పరిచయాలు ఎక్కువ. క్యాంటీన్ గాయస్ మధ్యాహ్నం వచ్చి ఇక్కడే తినేది. ప్లేట్ భోజనం 50 అట్లే. అలాగే ఎగ్ రైస్ అనేది, గోబీ రైస్ అదంతా ఉంది, అది 50 రూపీస్. స్కూల్ రా, అక్కడ స్కూల్ ఉంది కదా ఒకటి, అదో స్ట్రైట్గా పబ్లిక్ స్కూల్. చిన్నపిల్లలు గాయస్, స్కూల్ పిల్లలు, గేమ్స్ స్పోర్ట్స్. వర్షం అయితే పడుతుంది. మావా మావా ఏదైనా మాట్లాడు మావా, అట్లా గమ్ము నాకు. సీనియర్స్ లేదు, అడ్మిషనే జస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ పోయాలి. ఇంకా కాదు, వేరే సెకండ్ కౌన్సిలింగ్ పెడుతున్నాం మళ్ళా. సర్లే రా. డిప్లొమానా? హాయ్ గాయస్, వీళ్ళు మన జూనియర్స్. డిప్లొమా ఫైనల్ ఇయర్. పక్కకు రా, నువ్వు కనపడాలి. నా ఫ్రెండ్ దోస్తు ఇట్రా, బండి వస్తుంది. నువ్వు మాట్లాడకు, నువ్వు ఉండాలి మామ. ఇది సిగ్గు, ఇది కాస్త సిగ్గు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ గ్రౌండ్లో ఏమో వాళ్ళకి గేమ్స్ ఆడిపిస్తున్నారు. బా సార్ అన్నాడు, ఏం కాదులే. ఇంకా లోపల అడ్మిషన్ లేదు, బొంగు. ఇంకేం చేస్తారు. ఇందాక కాలేజీ కూడా అయ్యింది. 3:20 వదిలేండు కరెక్ట్గానే. వీళ్ళు మా సీనియర్స్, సివిల్ 3rd ఇయర్. హాయ్ చెప్పండి అన్న. అందులో ఈయన నాకు మంచిగా ఫొటోస్ అంది ఇచ్చిండు. నీ పేరు? ప్రసాద్ రెడ్డి, సివిల్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2nd ఇయర్ అంటే నమ్మాలా అన్న అంటే ఇంకా 3rd ఇయర్ అని పక్కా ఫ్రెండ్స్ చెప్పింటే ఇంకా అంటే అంత ఎంగుగా ఉన్నాడు మా అన్న. కాదు మా సిఆరా సివిల్ సిఆర్, సివిల్ 3rd ఇయర్ సిఆర్ ఈ అన్న. గాయస్ ఇప్పుడే కాలేజ్ నుంచి రావడం జరిగింది ఒంటిపేటకి. అది సివిఐడి బస్సులోనే వచ్చాను. అంటే స్టార్టింగ్లో ఫీ అనేది ఉన్నదంట అడ్మిషన్ వాళ్ళకి, అందుకని ఎక్కేసి వచ్చిన. నాకు తెలీదు, వెళ్ళినాక తెలిసింది. అడిగితే చెప్పినారు సీనియర్స్. మనం ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ఈరోజు లాగానే కొంచెం ఎంతో కాలేజీలో అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. కాలేజ్ అయితే బాగుంది.
ఈరోజు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అదే బాగా మంచిగానే ఉంది. ఏం అనిపించట్లేదు పెద్దగా, ఏం పెద్ద నాకేమీ అనిపించట్లేదు బాగలేదని. కాలేజ్ అయితే బాగుంది. రేపటికి బ్లాగ్ అనేది వస్తుంది, చూడండి ఎట్లుందని నా ఎక్స్పీరియన్స్ అంతా రేపు బ్లాగ్లో వస్తుంది. ఓకే, సీ యూ గైస్. సో హాయ్ గైస్, ఇంకా ఇంటికి వచ్చేసాం. ఈరోజు ఫుల్ టైర్డ్, అది కాక వర్షం కూడా పడింది ఎక్కువ. అది బస్సులో ఉన్నా కూడా సరిపోయింది, లేదంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళింటే ఇంకా ఫుల్ తడిచిపోదు. ఇంకా ఏం దర్శలా, బస్కి ఫ్రీ వెళ్ళొచ్చంట కొన్ని రోజుల దాకా. కాబట్టి ఇంకా మనకు అడ్వాంటేజ్ కొంచెం. ఇంకా చెప్పాలంటే కాలేజ్ అయితే బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. ఓకే, ఈ బ్లాగ్ కానీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నచ్చితే. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం రీచ్ వస్తుంది. కాలేజీ కూడా బాగానే ఉంది కాబట్టి ఇంకా బ్లాగ్స్ అని ఇంకా మంచిగా వస్తాయి. ఇంకా చెప్పాలంటే కామెంట్లో ఏమన్నా ఇంకా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, అన్నీ ఇంప్రూవ్ చేసుకుందాం. ఇదన్నమాట బ్లాగ్. ఓకే, బాయ్.